అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే నాకు ఒక 2 మూవీస్ గుర్తొచ్చాయి. అంతేకాకుండా మీలో ఎవరైనా ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి ఫ్యాన్స్ అయ్యుండి ఆయన ఫాలోవర్స్ అయితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ద సీక్రెట్స్ ఆఫ్ సిలేదర్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బుక్స్, దట్ టు ఒక ట్రెజర్ హంట్, ఒక అడ్వెంచర్ స్టోరీస్ మీకు కానీ ఇష్టమైతే, అలాంటి బుక్స్ మీరు ఎక్కువగా చదువుతూ ఉంటే ఈ వెబ్ సిరీస్ మీకు నచ్చచ్చు. నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక విషయం ఏంటంటే, ఈ వెబ్ సిరీస్ ని ప్రకాష్ సూర్యకాంత్ కోయడే గారు రాసిన ప్రతిపష్ చంద్ర అనే ఒక మరాఠీ నవల్ని బేస్ చేసుకొని తీశారు. అయితే ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే నాకు ఒక 2 మూవీస్ గుర్తొచ్చాయి. అందులో ఒకటి ఈ మధ్యన వచ్చిన మోహన్ లాల్ గారి బరోజ్ సినిమా. ఆ సినిమాకి ఈ వెబ్ సిరీస్ కూడా కొంచెం సిమిలారిటీస్ కనిపించాయి. కాన్సెప్ట్ పరంగా నాకు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ట్రెజర్, ఒక రాజులు, వాళ్ళ వారసులు ఆ ట్రెజర్ ని ఆ వారసులకు అప్పగించడానికి కొంతమంది కాపాడడం, ఇదే విధంగా ఉంటుంది ఈ స్టోరీ కూడా. ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఆ బరోజ్ అనే సినిమా కూడా బరోజ్ ద గార్డియన్ ఆఫ్ డీగామా ట్రెజర్స్ అనే ఒక నవల నుంచే తీశారు. బట్ ఆ సినిమా ఎగ్జిక్యూషన్ లో టోటల్ ఫెయిల్ అయితే, ఈ వెబ్ సిరీస్ అయితే బాగుందనిపించింది నాకు. మేబీ ఈ కాన్సెప్ట్ ని ఒక వెబ్ సిరీస్ లాగా తీయాలి అన్న ఒక డెసిషన్ దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఒక నవల్లో ఉన్న అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా ఒక్కొక్క ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని ఎగ్జిక్యూషన్ లో కూడా బాగా తీశారనిపించింది. నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా చూస్తుంటే నాకు గుర్తొచ్చిన ఇంకొక మంచి సినిమా ఏంటంటే, మన తెలుగులో చంద్రశేఖర్ ఏలేటి గారు తీసిన సాహసం సినిమా. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు చాలా చోట్ల సాహసం సినిమా కూడా గుర్తొస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఉన్న స్టోరీ విషయానికి వస్తే, వాట్ ఇఫ్ ఒకవేళ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ట్రెజర్, ఆయన సింహాసనం కానీ ఇంకా ఉంటే వాటి గురించి ఎలాంటి పోరాటాలు జరుగుతాయి, ఎలాంటి యుద్ధాలు జరుగుతాయి అనేది మెయిన్ స్టోరీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి సంబంధించిన ట్రెజర్, అలాగే ఆయన బంగారు సింహాసనాన్ని ఎన్నో తరాల నుంచి కాపాడుకుంటూ వచ్చే ఒక సైన్యం సిలేదార్స్. ఆ ట్రెజర్ ని సొంతం చేసుకోవాలనుకునే విజయనగర సామ్రాజ్య వారసులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సింహాసనాన్ని సొంతం చేసుకోవాలనుకునే రాయరీ సామ్రాజ్యానికి సంబంధించిన వారసులు, అలాగే సిలేదార్స్ వారసులు, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ఒక అడ్వెంచరస్ జర్నీ ఈ వెబ్ సిరీస్ మెయిన్ థీమ్. అయితే ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని విషయాలు ఏంటంటే, నార్త్ ఇండియాకి సంబంధించిన మరాఠా సామ్రాజ్యానికి, సౌత్ ఇండియాకి సంబంధించిన విజయనగర సామ్రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు మరాఠా చక్రవర్తి శివాజీ మహారాజ్కి విజయనగర సామ్రాజ్య మహారాజులకి మధ్య ఉన్న లింక్ ఏంటి, అసలు ఆ ఖజానా అంతరహస్యంగా దాచడానికి గల కారణాలు ఏంటి, చివరికి ఆ ఖజానా, ఆ సింహాసనం అసలు ఉందా, ఉంటే ఎక్కడుంది, దాన్ని కనిపెట్టారా లేదా, దాన్ని ఎవరైతే విజయనగర సామ్రాజ్య వారసులుగా చెప్పుకుంటున్నారో, అలాగే రాయరీ సామ్రాజ్య వారసులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళకి దొరకకుండా ఈ సిలేదార్స్ కాపాడారా అన్న పాయింట్స్ ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మన మైథలాజికల్ స్టోరీస్, అలాగే మన హిస్టరీ, అంతేకాకుండా మీలో ఎవరైనా ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఫ్యాన్స్ అయ్యండి ఆయన ఫాలోవర్స్ అయితే మీకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా క్యూరియస్ గా కూడా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఇంకొక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను. రీసెంట్ గా మన తెలుగులోనే హరికథ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది కూడా హాట్‌స్టార్ లోనే రిలీజ్ అయింది. దాని మీద ఒక వీడియో చేసినప్పుడు అందులో కూడా ఒక విషయం చెప్పాను నేను. ఆ వెబ్ సిరీస్ లో మన హ్యూమన్ ఎవల్యూషన్ ని విష్ణుమూర్తి దశావతారాలకి క్రోనాలజికల్ ఆర్డర్ లో కనెక్ట్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదే పాయింట్ ని ఇందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యూమన్ ఎవల్యూషన్ అనే ఒక థియరీ మనకి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉండేది. దాన్ని డార్విన్ 150 సంవత్సరాల క్రితం మాత్రమే మన మైథలాజికల్ స్టోరీస్ నుంచి తీసుకొని దాన్ని కొత్తగా డార్విన్ సిద్ధాంతంగా చెప్పాడు అని చెప్పేసి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాంటి విషయాలు, అలాగే స్టోరీ పరంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో అవన్నీ నేను స్టోరీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీరు చూడండి, చాలా బాగుంటుంది. క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. ఆశిష్ విద్యార్థి గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గవర్నర్ క్యారెక్టర్ ప్లే చేశారు ఇంకొక అతను, ఆయనది కూడా బాగుంటుంది. సో ఫైనల్ గా నన్ను అడిగితే ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు అని రికమెండ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.